హలో, వెల్కమ్ టు క్రిస్టీ హోమ్ కిచెన్. ఇది నా ఫస్ట్ మార్నింగ్ వ్లాగ్. నా ఎవ్రీడే మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా నేను జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నేను నా డైలీ రొటీన్ పార్ట్గా తీసుకున్నాను. వెయిట్ మేనేజ్మెంట్, డైజెషన్ మీద కేర్ తీసుకోవటానికి నా రొటీన్ లైఫ్లో ఇది తప్పకుండా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మా బాబు కోసం అండ్ నా కోసం పెసరట్టు ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మార్నింగ్లో సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సింపుల్గా ఇంట్లోనే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. బాబు ప్రైమరీ స్కూల్ కాబట్టి ఈరోజు హాలిడే ఉందండి. సో ఈరోజు వాడు ఏ రోజైతే ఇంట్లో ఉంటాడో ఆ రోజు నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. వాడితోనే టైం అంతా గడిచిపోతుందన్నమాట. మా బాబుకి దోశలు అంటే చాలా ఇష్టం అండి. అందులో మనం అంటే ఎలాంటి దోశలు వేసినా సరే వాడు ఇష్టంగా తింటాడు. దాంట్లోకి మనం చేసే చట్నీ టేస్టీగా ఉండాలన్నమాట. అప్పుడు వాడు చాలా ఇష్టంగా తింటాడు. మళ్ళీ కామెంట్ కూడా చేస్తాడు, మమ్మీ చాలా బాగుంది అంటాడు. లేదు చట్నీ నచ్చలేదు అనుకోండి, మమ్మీ ఈ చట్నీ బాగాలేదు, వేరే చట్నీ చెయ్యి అని చెప్తాడు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగా చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఈరోజు స్కూల్ లేదు కదా, నేను మా బాబు ఇద్దరం లేట్గా లేచాము. మా హస్బెండ్ ఏమో నైట్ డ్యూటీకి వెళ్ళారన్నమాట. ఇంకా లేచినప్పటి నుంచి మమ్మీ ఆకలి ఆకలి అంటున్నాడు. సరే అనేసి వాడి కోసం తొందరగా ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ సోఫాలో కూర్చొని ఎంచక్క టీవీ చూస్తున్నాడు. ఇంకా నా కోసం వెయిటింగ్ అనమాట. నువ్వు తినొచ్చు కదా నాన్న చేయితోటి అనేసి అంటే, లేదు హితాంశు చేతులు పెయిన్ వస్తున్నాయి అని చెప్తాడు వాడు. సరే అనేసి ఇంకా నేనే తినిపిస్తాను అనమాట. నేను తినిపిస్తేనే వాడు మొత్తం ఫుల్గా తినేస్తాడు, లేదంటే అసలు అందులో చేయి కూడా పెట్టాడు అనమాట. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? ఇక్కడ నేను వాడికి తినిపిస్తూ జీరా వాటర్ కూడా తాగుతున్నానండి. జీరా వాటర్ తాగాక అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తాను. 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇలా వాడికి తినిపిస్తూనే మధ్యలో దేవుని వాక్యం పెట్టుకుంటానండి. ఇలా నాకు మార్నింగ్ దేవుని వాక్యం వినడం, రోజుని అలా స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా నచ్చుతుందన్నమాట. చాలా ఇష్టం. లేదు అంటే ఆ రోజు అంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా ఇద్దరం అలా టీవీ చూస్తూ వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వాడి ప్లేయింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడి బొమ్మలన్నీ తీసి నేలపైన బెడ్ పైన పరిచి ఆడుతూ ఉంటాడు అనమాట. ఇంకా సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయాలనేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు నా మార్నింగ్ వ్లాగ్ చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి.